ఎదురు చూడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనకు వెంటనే జవాబు రానప్పుడు నిరాశ చెందొద్దు, నిస్పృహకు లోను కావద్దు, దేవునికి దూరం కావద్దు, దేవుని మీద అలగవద్దు, కోపాన్ని పెంచుకోవద్దు, విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. అలా విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా, నిరాశ నిస్పృహకు లోను కాకుండా నీ ఆత్మీయ యాత్రను కొనసాగించాలి అంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. అంటే నీ జీవితంలో ఉన్న అవసరాన్ని దేవుడు తీర్చటానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఏ సమయాన్ని అయితే దేవుడు కేటాయించాడో ఆ సమయం వచ్చినప్పుడు ఒక్క నిమిషం కూడా దేవుడు ఆలస్యము చేయడం. ఉదాహరణకు, నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబు దేవుడు జనవరి 17వ తారీఖు సాయంత్రం 7 గంటలకు 2022లో జవాబు ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించాడు అనుకోండి, నువ్వు ఏం చేసినా సరే జనవరి 16వ తారీఖున జవాబు రాదు. జనవరి 15వ తారీఖు జవాబు రాదు. జనవరి 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కూడా నీకు జవాబు రాదు. 6:30 కూడా జవాబు రాదు. 7:01 అయినా సరే అన్నమాట జవాబు వస్తుందా రాదా? వస్తుందంటే రాదంటారా? దయచేసి వినండి. దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి సమయం నిర్ణయించినప్పుడు, అది జనవరి 17వ తారీఖు సాయంత్రం 7 గంటలు అని దేవుడు ఫిక్స్ చేసినప్పుడు 6:58 అయినా సరే జవాబు రాదు. ఎగ్జాక్ట్గా చిన్న ముళ్ళేమో 7 మీద ఉండాలి, పెద్ద ముళ్ళేమో 12 మీదకి రావాలి, అప్పుడు వచ్చేస్తుంది. 7:01 ఒక్క నిమిషము కూడా దేవుడు ఆలస్యము చేయడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ విషయమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు హరిబరిగా ప్రార్థన చేయొద్దు. దేవా నువ్వు దయచేసే ప్రభువా, ఇచ్చేసే ప్రభువా అని చెప్పి ఎంత గట్టిగా అరిచినా సరే లాభం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థనకు సంపూర్ణమైన జవాబు తాను ఇవ్వడానికి ఒక సమయాన్ని కేటాయించాడు. కాబట్టి దేవుని సమయం కొరకు నువ్వేం చేయాలి? గట్టి చెప్పండి, కనిపెట్టాలి. ఉదాహరణ, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడా లేదా? అబ్రహామా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సమస్త జనములను దేశములను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. రండి, మీ బైబిల్ తెరవండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. రైట్ ఫ్రెండ్స్, దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదకరముగా మార్చేస్తాను, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము నమ్మేశాడు. కానీ వెంటనే జవాబు వచ్చేసిందా? రాలా. ఆశించాడు, దేవుడు జవాబిస్తాడేమో, కొడుకు పుడతాడేమో ఆశించాడు. ఎంతో కొంత కొన్ని సందర్భాల్లో నిరాశ గుండా వెళ్ళాడు.
దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేటటువంటి భావన అబ్రహాముకు వచ్చింది. ఒక సందర్భంలో తనకున్న నిరాశను దేవునితో చెప్పేసుకున్నాడు. రండి, ఏమంటున్నాడో చూద్దాం రండి. 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుమో, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చినా ఏమి? నేను సంతానము లేని వాడనే పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, ఓ రోజట దేవుని వాక్యము దర్శనమందు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రామా, నేను నీకు కేడము, భయపడకుము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు ఏమిస్తే ఏం లాభం నాయనా? ఎంత అత్యధికముగా నన్ను దీవిస్తే ఏం లాభం? బిడ్డలు లేరుగా, నాకు పిల్లలు లేరుగా,